ఇక్కడికి ఇచ్చేసినటువంటి కొరుట్ల కాన్స్టిట్యున్సీ రైతు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున, అలాగే పత్రికా సోదరులకు కూడా పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఇప్పటి వరకు మన రైతులందరూ కూడా చాలా చక్కగా వారి వారి బాధలను, వారి వారి అనుభవాన్ని చెప్పడం జరిగింది. ఇంకా కూడా కొద్ది ఇబ్బంది ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మనకు ముందట టెంట్ వేసుకుందాం అనుకున్నాం, కానీ మనకు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు సహకరించలేరు. సరే, వారి విజ్ఞత వదిలేద్దాం, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంచెం ఇబ్బంది జరిగింది మాట వాస్తవం. అందరూ కూడా అన్యత భావించద్దు. ఎందుకంటే ఇంకా దుకాణాల కూడా కొద్దిగా మన వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి కూడా మా విన్నపాన్ని మన్నించాలి. ఎందుకంటే మాకు జాగలేదు కాబట్టి ఇక్కడ వేసుకోవడం జరిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కాబట్టి మీరు కూడా కొద్దిగా మమ్మల్ని మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రైతు ధర్నా, అసలు రైతులు తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు దాదాపు 78 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పాలించారు. మిగతాదంతా కాంగ్రెస్, తెలుగుదేశం ఆ పార్టీలే పాలించినాయి. కానీ అప్పుడు ఆ గవర్నమెంట్లో చూసినాం, ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా చూడడానికి జరిగింది. తెలంగాణ రాకన్నా ముందు అంతకన్నా ముందు ఇదే బాధ ఉంటుండే. ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు, ఏమైనా సబ్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాలి, రోజు అదే పని ఉంటుండే మాకు. ఇక ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు కంటే నిజంగా కూడా ఇంటికాడ పడినా కానీ, ఇంటికాడ పడుకున్నా కానీ నిద్ర పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకటే ఒక ఉదాహరణ, అంతకుముందు తెలంగాణ రైతులలో వ్యవసాయం చేస్తుండే ఎవరు పిల్లనియకపోతుండే. అంతకుముందు తెలంగాణ రైతులు వ్యవసాయం చేస్తుండే ఎవరు పిల్లనియకపోవు. హైదరాబాద్లో పోయి 10,000 నౌకరీ చేసినా సరే కానీ తెలంగాణలో వ్యవసాయం చేస్తే మాత్రం మేము పిల్లనియమని అందరు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నా సరే, ఊర్లో నీకు భూమి ఎంత ఉన్నది, ఊర్లో మీకు వ్యవసాయం ఉన్నదా లేదా అని అడిగి పిల్లనిచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏ రకంగా తీర్చిదిద్ది ముందరికి తీసుకొచ్చిందో ఇది ఒకటే ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ రాష్ట్రాన్ని యథాస్థానానికి తీసుకుపోతా ఉన్నారు. ఇక మళ్ళీ వ్యవసాయం మాత్రం బాబు మళ్ళీ 10,000 అయినా సరే, 10,000 అయినా ఉద్యోగం అయినా సరే మళ్ళీ హైదరాబాద్ పోతాం అన్న పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే నిత్యం పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా రైతులు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కష్టపడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన 6 గ్యారెంటీలలో అన్నిటికంటే మోసం, పచ్చి మోసం రైతుల మీదనే. ఏమనంటే నేను రైతు పక్షపాతిని, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతు పక్షపాతి అంట. కానీ అన్నిటికంటే మోసం ఎక్కువ ఎవరిని మోసం చేస్తున్నారా అంటే రైతులనే మోసం చేస్తూ ఉన్నాడు. కష్టమే చెప్పిండు, మేము రాగానే మీరు ఇప్పుడు అట్లా అమ్ముకోకుర్రి, మీరు 4 రోజులైనాక అట్లా అమ్ముండ్రి, నేను 500 బోనస్ ఇస్తా, అప్పటిదాకా ఓపిక పట్టుండ్రి. ఈ 100-200 పెంచడేందుకు ఎవరిని ముస్తాడుకుంటారమా మనం కేసీఆర్ను అన్నాడు. నేను కూడా నమ్మినా నిజంగానే. ఎందుకంటే నేను కూడా రైతులే, నాకు 10-12 ఎకరాల పొలం ఉన్నది. నిజంగా నాకు కూడా కొంత లాభం అవుతుంది కదా. మరి నాకు కూడా మనసులో అనిపించింది ఎక్కడో కాడ నా లెక్కన మా రైతులందరూ మోసపోయారు. పాపం మోసపోయి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత ఏమంటాడు, సరే అనుకున్నారు మా రైతులు, అయినా సరే అమ్ముకున్నారు. పాపం అది ఆవిడే ఆలస్యం లేదు. ఆయన ఒకటే కోదండ రెడ్డి అట, ఆడొకటి పిసమండ కొడుకున్నాడు. ఆ పిసమండ కొడుకు అంటున్నాడు. ఆయనతో ఒక ప్రెస్ మీట్ ఇప్పించింది. ఏమని, మేము సన్నపట్లకే ఇస్తామన్నాం కానీ దొడ్డట్లకి ఇవ్వమనిలేము అని. మూడవగా నేను అడుగుతున్నాను, నువ్వా చెప్పింది ఆడ నాకు. అప్పుడేమో ఏ అట్లు సన్నపు తోట అనేది నీకే తెలియదు. అన్ని అట్లకు ప్రతి గింజకు మేము బోనస్ ఇస్తా అని చెప్పినాం. ఇది అయిపోవడం ఆలస్యం లేదు, ఇట్లా అయిపోవడం ఇటు ఆలస్యం లేదు కదా. ఏంటంటే
మేము సన్నపట్లకి ఇస్తాము కానీ మేము దొడ్డర్లకి ఇవ్వమన్నాము అని చెప్పేసి ఫస్ట్ మోసం. ఈ అందరికన్నా ముందు ఇంకొక ముచ్చట చెప్తాను. ఇంకా నేను రాంగరాంగా నేను ఇవాళ మాదాపూర్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చిన్న పంచాయతీ వచ్చింది నా దగ్గరికి. ఆడ ఒక పంచాయతీ వచ్చింది, అది మాట్లాడుతూ ఉన్నా, మాట్లాడిన ఇంటికాడ కూర్చుండి, అరే ఆ బాబు అట్లా అబద్ధాలు ఆడద్దురా, ఇట్లా ఇట్లా ఎంత మంచిది కాదురా మనం అని అంటే ఆడ ఎక్కడే ఒక మాట ఏమన్నాడు తెలుసా, నిజంగా సిగ్గుపోతుంది. నీవు ముఖ్యమంత్రి అబద్ధం పడుతుంది, నేను అబద్ధం పడితే ఏమవుతుంది. నిజంగా ఇది ప్రతి ప్రెస్ సోదరు కూడా రాయాల్సిన ముచ్చట. ఎందుకంటే గ్రామాలలో నీ వ్యవస్థ ఏడిపోయిందంటే 10 మంది కూర్చుని మాట్లాడితే సీఎంఏ అబద్ధం ఆడుతుంది, మేము అబద్ధం ఆడితే ఏమవుతుంది అనే పరిస్థితికి వచ్చింది. అట్లా అంటే ఒక రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. రాజు యథా రాజా తదా ప్రజ అంటారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి రాజు అనేటనే ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ మాట బయటకు వస్తుందా అని అంటే దాని మీద ఎన్ని ఆలోచించి మాట్లాడాలి. పొద్దున లేస్తే నీ పేగులు తీస్తా అంటాడు, నీకు సెండ ఇది ఏమంటే చెడ్డీలో తొండలు వదలబడతాడు. నువ్వు పడిపోతులు కావాలి, నీకు ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నావు, నోటికి వచ్చింది మాట్లాడుతున్నావు. నిన్ను అంటున్నాడు కదా పిల్లగాళ్ళని పట్టుకొని సెక్రటరీ ముంగట్నట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకపోతే తాగుబోతుల విగ్రహం పెడతాం అంటున్నాడు. ఈ బిడ్డాయి తాగుబోతులు తిరుగుబోతులని మాట్లాడుతామంటే తెలంగాణ రాష్ట్రమే నడుస్తుంది, పాపం వాళ్ళ మీదే నడుస్తుంది. వాళ్ళు గిట్ట రాసుకున్నారు అనుకో, నీ చెట్టు కూడా కొట్టు మాత్రం గ్యారెంటీగా, వాళ్ళు మాత్రం నీ చెట్టుని మాత్రం కూడా కొడతారు. ఇక ఊకే ఇన్నంతసేపు వింటారు ఎవరైనా కానీ. ఎంతసేపు వింటారు? అలాగే ఇన్నంతసేపు వింటారు, ఓపికన్నంతసేపు వింటారు. ఓపిక నశించిందంటే నీ కూడా ఉడగొడతాం. కాబట్టి ఏదైనా కానీ పొద్దున లేచినాక అబద్ధాలు ఆడుడు కాదు. గతం అనే గవర్నమెంట్ అనే దాని మీద బంద్ చేసి నువ్వేం చేస్తావు, నీ పాలసీ ఏంది, నువ్వు రైతులకు ఏం చెప్పబోతున్నావు, గది కదా చేయాల్సింది. పొద్దున లేస్తావు, కేసీఆర్ని తిడతావు, కేటీఆర్ని తిడతావు, లేకుంటే ఇంకొక కాడికి వస్తే ఇంకోళ్ళని తిడతావు, ఇంకొక కాడికి వస్తే ఇంకోళ్ళని తిడతావు. ఇదే పని మీద ఉంటావు నువ్వు. అసలు ఆయన చూస్తే సీఎంలకు కనిపిస్తలేదు. మా అల్లబయ్య కూడా ఉంటుండే పాపం ఆయనే సాయిలని, మా తుపాకి రాముడు నాడు మన ఊళ్ళో కాబట్టి అనుకునేదానికి వస్తుండే. పొద్దున్న లేవగానే వస్తుండే పాపం. ఆడ అచ్చిగా నరికి లాస్ట్కి వస్తే వాడిని తుపాకి రామని మాటలు అంటుండే. ఇగో ఈయన పరిస్థితి అట్లున్నది. పొద్దున్న లేచినప్పటి నుంచి పొద్దుగా దాకా అదే నరుకుడు తప్ప చేసేది ఏం లేదు. ఇక బోనస్ పక్కకు పెట్టిండు. ఇప్పుడు ఇది రైతు బంధు ఇక రైతు బంధు ఏదో దాన్ని చేయలేదు. మరి రైతు బీమా కూడా మరి ఆగస్టులో అయిపోయింది. మరి కట్టిందా సచ్చిందా కూడా పబ్లిక్ తెలియదు ఇప్పటికే రైతులకు. ఇంకా దాని గురించి అడుగుతలేరు రైతులు, ఎందుకంటే దాని జోలు లేదు ఇప్పటికీ. మొన్న ఆగస్టు 1కే రైతు బీమా అయిపోయింది. మరి ఆ రైతు బీమా కూడా కట్టిండా మునిగిండా తెలియదు ఇప్పటికీ. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తా ఉన్నాం, రైతులతో పెట్టుకున్నాడు. రైతు ఏడిసిన రాజ్యం కానీ ఎద్దేడిసిన వ్యవసాయం కానీ ఎప్పుడు బాగుపడలేదు ఎక్కడ కూడా. మా కేసీఆర్ గారు అది పదే చెప్తూ ఉంటారు. ఒక్కసారి కాదు, ప్రతి మీటింగ్ లో కూడా చెప్తానే ఉంటారు, రైతు ఏడిసిన రాజ్యం కానీ ఎద్దేడిసిన వ్యవసాయం కానీ ఇక్కడ కూడా బాగుపడలేదు అని. కాబట్టి రైతులను గోసపోసుకున్నాడు ఎవడు కూడా. ఈ యొక్క రాజకీయ చరిత్రలో బాగుపడ్డ రోజులు లేవు. నువ్వు కూడా బాగుపడవు. ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు రాబోయే ఈ యొక్క రుణమాఫీ మీద షరతులు లేకుండా, ఏ రకమైనటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి 2 లక్షలు నువ్వు ఏదైతే ఎంత ఒప్పుకున్నావో అంత 2 లక్షలు రుణమాఫీ చేసి 2 లక్షలు రుణమాఫీ చేసి తీరాలి. లేకపోతే ఈ ఉద్యమం అనేది ఇయ్యాల కుర్రలతో ఆగదు. మా బిడ్డ నీ ఇంటి దాకా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రైతులందరూ కూడా. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, ఏ షరతులు లేని రుణమాఫీని మా రైతులందరికీ అందించాలి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.